అండి అందరికీ వెల్కమ్ టు ఎమిలియాస్ కిచెన్. ఈరోజు అయితే ఆంధ్ర స్టైల్లో చికెన్ గోంగూర ఎలా తయారు చేయాలో చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను 1 కేజీ చికెన్ని తీసుకొచ్చి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా వాటిని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా శుభ్రంగా కడుక్కున్నాను. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. సో దాంట్లో నేను నీళ్ళంతా వడిలిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న వీలైనంతగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి చీలికలుగా చీలుకున్నటువంటి కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా వేసుకోవాలి, అవసరం అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం చీలికలుగా చీలుకున్నటువంటి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా ఒక చిన్న సైజు 2 తీసుకున్నాను. పెద్ద సైజు అయితే 1 టమాటో చాలు. అలాగే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను, అవి కూడా ముందుగానే వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మనం ఆయిల్ కూడా కొంచెం ఇందులోనే వేసుకొని మొత్తం కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిశ్రమాలు కూడా చికెన్కి బాగా పట్టేటట్లుగా మనం చేయితోటి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే చికెన్ ముక్కకి ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి. అప్పుడు చికెన్ గోంగూర ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ప్రతి ఒక్క ముక్కకి కూడా మనం వేసుకున్న ప్రతి మిశ్రమం కూడా చక్కగా మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అంతా కూడా ఇలా కలిసేటట్టుగా బాగా చేయితోనే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇది ఒక ½ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని చక్కగా దాంట్లో నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర ఒక 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి. మీరు గోంగూర ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ గోంగూర ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసి లో అండ్ మీడియం ఫ్లేమ్లోని చక్కగా దీన్ని బాగా వేయించుకోవాలి, ఉడకబెట్టుకోవాలి ఆయిల్ వేసి. గోంగూర అంతా ఇలా చక్కగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒకసారి మనం ఈ గోంగూర ఉడికిందో లేదో చూసుకుందాం. చూసారు కదా, ఒక 5 మినిట్స్లోనే గోంగూర అంతా మనకి చక్కగా ఇలా స్మాష్ అవుతుంది. మొత్తం కూడా దగ్గరికి అయిపోయింది. చూసారా, మనం ఈ గోంగూర అంతటిని కూడా చక్కగా ఇందులోనే మెత్తగా చేసుకోవాలి. వీలైన వాళ్ళు మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలా గరిటతోటే చక్కగా ఇందులోనే మొత్తం కూడా మెత్తగా స్మాష్ అయ్యేలా చేసేసుకున్నానండి. ఒకవేళ ఇంకా మరీ మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళైతే మిక్సీకి వేసేసుకుంది. నేనైతే కొంచెం అక్కడక్కడ ఆకులు తగులుతుంటేనే బాగుంటుందని నేను గరిటతోనే స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదండి, చికెన్ అంతా కూడా మ్యాగ్నేట్ చేసి అన్ని ఐటమ్స్ కూడా వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఇలా కలిపి ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుని ఇదే గిన్నెలో చక్కగా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిలోనే ఉడికించేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చికెన్ గోంగూర అనేది ఆంధ్ర స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఈరోజు మనం చూద్దాం. ఈ చికెన్ని మనం ఒక 5 మినిట్స్ అయితే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇదంతా కూడా బాగా నాని ఉంది కదా, ఒక హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-10 నిమిషాల మధ్యలో ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఒక 3-4 మినిట్స్ తర్వాత ఈ కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మధ్యలో ఈ చికెన్ అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మనం మంచిగా ఇలా కలుపుకోవాలి. చక్కగా చికెన్ అంతా ఉడికేటట్లు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఈ చికెన్ని చూద్దామండి. చూసిన తర్వాత బాగా ఉడుకుతుంది కదా చికెన్. ఆ ఉడికే చికెన్లో మనం ముందుగానే చక్కగా స్మాష్ చేసి పెట్టుకుని ఉడికించుకున్నటువంటి గోంగూర ఉంది కదండి, ఇందులో వేసేసుకోవడం. జస్ట్ ఇలా ఇందులో వేసేసుకొని గోంగూరని ఆల్రెడీ చికెన్ కూడా 50% or 70% వరకు ఉడికిపోయింది. ఇలా ఉడికిన దాన్ని చక్కగా ఇలా గోంగూర వేసేసుకొని మనం మొత్తం కూడా చక్కగా కలిపి పెట్టుకోవాలి. సో
సో మనం ఇలా మంచిగా గోంగూర అంతా వేసిన తర్వాత బాగా ముక్కలు అంతటికీ పట్టేటట్లుగా హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలిపేసుకోవాలండి. ఎందుకంటే చికెన్లో ఉన్న నీరంతా కూడా మనకు వచ్చేసింది కాబట్టి మనకి హై ఫ్లేమ్లో ఉంచుకున్న పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. చూసారు కదా ఇలా చక్కగా ముక్కలకి అంతటికీ కూడా గోంగూర అంతా ఎలా పట్టేసిందో. ఇంక ఇందులో అయితే మనం ఏం వేయాల్సిన అవసరం లేదండి. మనం స్టార్టింగే అన్నీ ఉప్పు, కారం, పసుపు, ఇంకా మసాలాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసేసాం. టమాటో వేసాం, పచ్చిమిర్చి వేసాం, అన్నీ వేసి కలిపేసుకున్నాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొక 5 మినిట్స్ స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇంకా కొత్తిమీర, పుదీనా కొంచెం గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా మనం ఒక 5 మినిట్స్ ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంతే. ఫైనల్గా ఒకసారి చూద్దామండి. చూసారు కదా ఇలా మనకి గోంగూర ఉడికి చక్కగా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇంతేనండి, గోంగూర చికెన్ ఆంధ్ర స్టైల్లో తయారు చేసుకోవడం ఎంత ఈజీ ఒకటి చూసారు కదా. సో ఇలాగే మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ కర్రీ వచ్చేసి గుంటూరు జిల్లాలో చాలా ఫేమస్ అండి. అక్కడ ఎప్పుడు చికెన్ తిన్నా కూడా గుంటూరు జిల్లాలో ఇలాగే గోంగూర చికెన్ చేసుకుంటూ ఉంటారు. సో చికెన్ అంతా మంచిగా మనకి ఉడికిపోయి గ్రేవీ అంతా పైకి వచ్చేసిందండి. ఫైనల్గా మనం ఇలా కొత్తిమీర, పుదీనాతో ఇలా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ ఆంధ్ర స్టైల్లో రెడీ అవుతుంది. సో ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా రెడీ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.